నమస్కారం జే న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఈ నెల 19న 206 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని సీఎం జగన్ పిలుపు నేడు చంద్రబాబు ఫైబర్ నెట్ కేసుపై విచారణ లేదన్న జస్టిస్ అనిరుద్ బోస్ మరో కేసు విచారణలో బిజీగా ఉన్న జస్టిస్ బేలా త్రివేది విచారణ తేదీని త్వరలో వెల్లడిస్తామన్న సుప్రీంకోర్టు సంక్రాంతి సెలవులు ముగియడంతో తిరుగు ప్రయాణమవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు కిక్కిరిసిన బస్టాండ్ రైల్వే స్టేషన్ ప్రాంగణాలు కోడికత్తి కేసు జైల్లో నిందితుడు శ్రీను ఆమరణ దీక్ష శ్రీనుకు మద్దతుగా రేపటి నుండి ఆమరణ దీక్ష చేయనున్నట్లు అతని తల్లి సావిత్రమ్మ వెల్లడి ఇక డీటెయిల్స్ చూస్తే విజయవాడలో ఈ నెల 19వ తేదీన 206 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ మహత్తర కార్యక్రమానికి ప్రజలందరూ స్వచ్ఛందంగా తరలిరావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. కాగా ట్విట్టర్ వేదికగా సీఎం జగన్ విజయవాడలో మనందరి ప్రభుత్వం ఏర్పాటు చేసిన 206 అడుగుల అంబేద్కర్ మహాశిల్పం రాష్ట్రానికే కాదు దేశానికే తలమానికం. ఇది స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ చరిత్రను తిరగరాసేలా మరెందరికో వందల సంవత్సరాల పాటు స్ఫూర్తినిస్తుందన్నారు. ఈ నెల 19న జరిగే విగ్రహ ఆవిష్కరణకు అందరూ స్వచ్ఛందంగా తరలి రావాలని కోరుతున్నాను అంటూ వీడియోను పోస్ట్ చేశారు. విజయవాడలో మనం ఏర్పాటు చేసుకున్న అంబేద్కర్ గారి మహాశిల్పం మన రాష్ట్రానికే కాదు దేశానికి కూడా ఇది తలమానికం. ఇది స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్, ఇది సామాజిక న్యాయ మహాశిల్పం. ఈ నెల 19వ తారీఖున చారిత్రక స్వరాజ్య మైదానంలో ఆవిష్కరించబోతా ఉన్న ఈ విగ్రహం దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ గారి విగ్రహం. ఇది 81 అడుగుల వేదిక మీద ఏర్పాటు చేసిన 125 అడుగుల మహాశిల్పం. అంటే మొత్తం మీద 206 అడుగుల ఎత్తైన విగ్రహం ఇది. ఆ మహానుభావుడి ఆకాశమంతటి వ్యక్తిత్వం ఈ దేశ సామాజిక ఆర్థిక రాజకీయ మహిళా చరిత్రలన్నీ కూడా మార్చేలా దాదాపు 100 సంవత్సరాల క్రితమే ఆయన వ్యక్తం చేసిన భావాలు కలకాలం కూడా మన దేశాన్ని ప్రభావితం చేస్తూనే ఖచ్చితంగా ఉంటాయి. బాధ్యతతో ఆయన భావాల మీద అచంచల విశ్వాసంతో వాటిని మన నవరత్నాల్లో అనుసరిస్తూ ఉన్న ప్రభుత్వంగా ఏర్పాటు చేసిన ఈ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా 19వ తారీఖున అందరూ కూడా తరలి రావాలని కోరుతా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ ఫైబర్ గ్రిడ్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై బుధవారం నాడు విచారణ జరగలేదు. సుప్రీంకోర్టు స్పెషల్ బెంచ్ ఇవాళ కూర్చోవటం లేదని సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ అనిరుద్ బోస్ తెలిపారు. విచారణకు మరో తేదీని కేటాయిస్తామని సుప్రీంకోర్టు జడ్జి అనిరుద్ బోస్ తెలిపారు. సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ సిఐడి తరపున న్యాయవాది ఈ విషయాన్ని ప్రస్తావించారు. అయితే ఫైబర్ నెట్ కేసులో విచారించాల్సిన స్పెషల్ బెంచ్ కూర్చోవటం లేదని జస్టిస్ అనిరుద్ బోస్ తెలిపారు. ప్రపంచం గర్వించదగిన రీతిలో అంబేద్కర్ విగ్రహం మన రాష్ట్రంలో ఏర్పాటైందని మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. ఈ నెల 19వ తేదీన విగ్రహ ఆవిష్కరణ వైభవంగా నిర్వహిస్తామన్నారు. సమాజంలో ఉన్న అసమానతలను తొలగించేందుకు కృషి చేసిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు. ఆయన భావజాలాన్ని భుజాన వేసుకుని పాలన చేస్తున్న ఒకే ఒక్కడు సీఎం జగన్ అని మంత్రి మేరుగ నాగార్జున కొనియాడారు. తుమ్మలపల్లి క్షేత్రీయ వారి కళాక్షేత్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మయన్మార్ నుంచి వచ్చిన బౌద్ధ భిక్షువులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ అంబేద్కర్ ఆలోచనలతో పాలన చేస్తూ చరిత్ర పుటల్లో సీఎం జగన్ తన పేరు లిఖించుకున్నారన్నారు.
సీఎం జగన్ భావితరాల భవిష్యత్తు కోసం పనిచేస్తున్నారని అన్నారు. అంబేద్కర్ విగ్రహం పెడతామని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని, గత పాలనలో అవమానాలు, అవహేళనలు, దాడులు చూశామన్నారు. సీఎం జగన్ వల్లే తాము రాజ్యాధికారం పొందగలిగామన్నారు. విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం పెడతానని సీఎం చెప్పారని, చెప్పినట్లుగానే 425 కోట్లతో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారన్నారు. మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా సీఎం జగన్ పాలన సాగుతోందన్నారు. అవినీతి లేని పాలన, పారదర్శకత, జవాబుదారీతనం తమ ప్రభుత్వం ఎంచుకున్న ప్రధాన లక్ష్యాలన్నారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు ఒక చరిత్ర అని అన్నారు. సీఎం జగన్ ఆలోచన అభినందనీయమని, భారతదేశంలో ఏపీ అగ్రగామిగా నడవాలంటే అంబేద్కర్ ఆలోచనలతోనే సాధ్యమన్నారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగించే ప్రభుత్వం వైఎస్ జగన్ ప్రభుత్వం అని విష్ణు అన్నారు. అంబేద్కర్ గారు కోరుకున్నటువంటి విద్య, ఆ విద్యను పుంతలు దొక్కించే తీరు, కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ రాష్ట్రంలో ఉన్న పేదవారి పిల్లల యొక్క స్థితిగతులు, చదువుకు ఇంపార్టెంట్, వాళ్ళు ఇచ్చినటువంటి కోట్ల రూపాయలు డబ్బులు వెచ్చించి భారతదేశంలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కోరుకున్నటువంటి చదువులమ్మ తల్లిని ఆంధ్ర రాష్ట్రంలో పేద ప్రజల యొక్క ఇళ్ల ముంగిట ఊరలాడిస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి తీరు, దానికి చేస్తున్న ఖర్చు, దానికి ఇంప్లిమెంట్ చేయడానికి తీసుకున్నటువంటి చర్యలు, పల్లెల్లోకి వెళ్తే స్కూళ్ళు సరిగా ఉండవు, పల్లెల్లోకి వెళ్తే అవసరాలు సరిగా తీర్చడానికి అవకాశం లేదు, పల్లెల్లోకి వెళ్తే పేదవాడి పిల్లవాడు మేమందరం చదువుకున్న రోజుల్లో 5వ తరగతిలో ఏబీసీ నేర్చుకొని డిగ్రీ వరకు కూడా కలిపిరాత రాయకుండా తెలియనటువంటి పరిస్థితి నుంచి ఇంగ్లీష్ మాట్లాడాలంటే పీజీలు చేసినా భయపడే స్టేజ్కి వెళ్ళినటువంటి మేము ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఈ గొప్ప కార్యక్రమాలు చూస్తూ ఉంటే బాబాసాహెబ్ ఆలోచన విధానం ఆంధ్రప్రదేశ్లో విరాజిల్లుతోందని చెప్పడానికి గర్విస్తూ ఉన్నాం. ఎందుకంటే పేదవాడు, కూలి చేసుకునేవాడు, కూలికి వెళ్ళేవాడు, రాతి పనికి వెళ్ళేవాడు, మట్టి పనికి వెళ్ళే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను ఇంగ్లీష్ మీడియం చదివిస్తూ ఉంటే, వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటే, ఆడపిల్లలు 3వ తరగతి బ్రహ్మాండంగా ఇంగ్లీష్ మాట్లాడే ఉంటే కూలికి వెళ్ళి వచ్చిన తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను చూసుకొని అంతకన్నా ఇంకా మంత్రముగ్ధులు అవ్వడానికి ఏం అవకాశం ఉంటుంది? ఈరోజు అనేకమైనటువంటి కార్యక్రమాలు, ఏ పథకాలు చూసినా కూడా అట్టడుగు వర్గాల వారికి చేరాలి. పేదరికం అనే ఒక మహమ్మారి ఏ విధంగా సమాజంలో ఉన్నటువంటి అసమానతలకు ప్రధానమైనటువంటి కారణమైందో, పేదరికం అనుభవించిన వారికే ఆ యొక్క దుర్భర జీవితం గురించి తెలుస్తుంది అనే విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర, ప్రజా సంకల్ప యాత్ర అని చెప్పి 3648 కిలోమీటర్ల పాదయాత్రలో ప్రజల యొక్క కష్టాలని దగ్గరగా చూసి, పేద బడుగు బలహీన వర్గాల గుండె తడి తెలిసిన వ్యక్తిగా వారి యొక్క కష్టాలను దూరం చేస్తాను, నేను విన్నాను, నేను ఉన్నాననే ఒక నినాదంతో వారికి ఒక అవకాశం ఇవ్వమని అడిగి ప్రజలు వారికి ఇచ్చినటువంటి అవకాశాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకున్నామో ఈ 4.5 సంవత్సరాల కాలంలో మీరు చూశారు. అందులో భాగంగానే ముఖ్యంగా విద్య మీద మా ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టింది. కేంద్ర ప్రభుత్వం రైట్ టు ఎడ్యుకేషన్ అనే ఒక చట్టాన్ని చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాన్ని అమలు చేస్తూ సహకారం చేసే దిశలో ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి రైట్ టు ఎడ్యుకేషన్ అంటే ఒకటే సరిపోదు, ఇట్ షుడ్ బి రైట్ టు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అని చెప్పి దాన్ని మార్చి అమలు చేసినటువంటి ఘనత ఈరోజు మా ప్రభుత్వానికి అని చెప్పి కూడా మీ అందరికీ మనవి చేసుకుంటాం. సంక్రాంతి సంబరాలు ముగియడంతో అందరూ తమ పల్లెలను విడిచి పట్నం బాట పడుతున్నారు. రిటర్న్ జర్నీ సందర్భంగా ఏపీలో ఇప్పటికే బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద ప్రయాణికులతో కోలాహలం నెలకొంది. సంక్రాంతి తిరుగు ప్రయాణంలో మళ్లీ రోడ్లన్నీ కిక్కిరిసిపోనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా అంబరాన్నంటెంత సందడిగా సాగాయి. ఈ నెల 14న భోగి మంటలతో సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత సంక్రాంతి, కనుమతో పండుగ ముగిసింది. అయితే ఈ 3 రోజుల పాటు చిన్న పెద్ద అంతా పట్టణం నుంచి తరలి వెళ్ళి తమ సొంతూళ్లలో సందడిగా గడిపారు.
రకరకాల పిండి వంటలు, కండ్ల విందు చేసే రంగవల్లులు, కోడె పందాలు, గుండాట, ప్రబల తీర్థం ఇలా పండుగ 3 రోజులు తమ ఆచార సంప్రదాయాలను ఆచరిస్తూ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, చిన్ననాటి స్నేహితులతో జనం పండుగ సంతోషాన్ని ఆస్వాదించి తిరిగి పొట్టకూటి కోసం నగరం బాట పట్టారు. పండుగ ముగియడంతో రేపటి నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో సొంతూరును విడిచి మళ్లీ నగరం బాట పట్టాల్సిన పరిస్థితితో అంతా సిటీకి రావడానికి సిద్ధమయ్యారు. కొందరైతే ఈ తెల్లవారుజామున నుంచే ప్రయాణం కాగా రేపు మరింత మంది తరలివచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే దాదాపు బస్సులు, రైళ్ల రిజర్వేషన్లు పూర్తి కావడంతో తిరుగు ప్రయాణంలోనూ జనానికి అవస్థలు తప్పడం లేదు. ఇక రిటర్న్ జర్నీ సందర్భంగా ఏపీలో ఇప్పటికే బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద ప్రయాణికులతో కోలాహలం నెలకొంది. సంక్రాంతి తిరుగు ప్రయాణంతో మళ్లీ రోడ్లన్నీ కిక్కిరిసిపోనున్నాయి. దీంతో హైవేలపై ఉన్న టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ నెలకొనుంది. ఈ నేపథ్యంలో అధికారులు ట్రాఫిక్ నియంత్రణ చర్యలకు సిద్ధమయ్యారు. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 11, 12వ తేదీల్లో ఏపీ సహా తెలంగాణ జిల్లాల వాసులు హైదరాబాద్ నుంచి సొంతూళ్లు తరలి వెళ్లారు. దీంతో హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై గల పలు టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరి ట్రాఫిక్ జామ్ అయింది. అయితే 3 రోజుల పాటు సాగిన పండుగ సంబరాలు ముగియడంతో తిరిగి జనం పల్లె నుంచి నగరం బాట పట్టడంతో సూర్యాపేట జిల్లాలోని పతంగి టోల్ ప్లాజాతో పాటు మరిన్ని టోల్ల వద్ద వాహనాల రద్దీ నెలకొన్న నేపథ్యంలో అధికారులు ట్రాఫిక్ నియంత్రణ చర్యలపై ఫోకస్ పెట్టారు. ఇక పండుగ సందర్భంగా పట్టణం నుంచి పల్లెలకు వెళ్తున్న సమయంలో పలుచోట్ల రోడ్డు ప్రమాదాలు జరిగి విషాదాన్ని నింపాయి. వరుస ప్రమాదాలు అందరినీ కలిచివేశాయి. ఈ తరుణంలో రవాణా అధికారులు అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ తగదని హెచ్చరిస్తున్నారు. వెళ్లేటప్పుడు ఎంత సేఫ్గా వెళ్లారో తిరిగి వచ్చేటప్పుడు అంతే జాగ్రత్తగా రావాలని సూచిస్తున్నారు. గమ్యం చేరే సమయంలో ఓవర్ స్పీడ్ పనికిరాదని, నిర్లక్ష్య ధోరణి వీడి డ్రైవింగ్ చేయాలని చెబుతున్నారు. ఆర్జిత సేవలకు సంబంధించి టీటీడీ భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్ నెలకు సంబంధించి రేపు ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు లక్కీ డిప్ విధానంలో పొందే ఆర్జిత సేవలకు నమోదు చేసుకునే అవకాశం కల్పించింది. శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. రేపటి నుంచి ఆన్లైన్లో ఏప్రిల్ నెలకు సంబంధించిన టికెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. రేపు ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు లక్కీ డిప్ విధానంలో పొందే అర్జిత సేవలకు నమోదు చేసుకునే అవకాశం కల్పించింది టీటీడీ. 22వ తేదీ ఉదయం 10 గంటలకు అర్జిత సేవ టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టోకెన్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ కోటాలో కేటాయించే బ్రేక్ దర్శన టికెట్లు విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధుల, వికలాంగుల దర్శన టోకెన్లు విడుదల చేయనున్నారు. 24వ తేదీ ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. 24వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు వసతి గదుల కోటాను విడుదల చేయనుంది. 27వ తేదీ ఉదయం 11 గంటల నుంచి శ్రీవారి సేవా కోటాను టీటీడీ విడుదల చేయనుంది. ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని భవానీపురంలో పెద్ద ఎత్తున అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు 40వ డివిజన్ టీడీపీ ప్రెసిడెంట్ వెంకట సుబ్బయ్య పేర్కొన్నారు. గత 27 ఏళ్లుగా ఎన్టీఆర్ వర్ధంతి రోజున అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ పార్టీని వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకుని వస్తామని ధీమా వ్యక్తం చేశారు. రేపు ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని భవానీపురం ప్రాంతంలో భారీ ఎత్తున అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు 40వ డివిజన్ టీడీపీ ప్రెసిడెంట్ వెంకట సుబ్బయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత 27 సంవత్సరాలు ఎన్టీఆర్ వర్ధంతి రోజున సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, దానిలో భాగంగానే రేపు 28వ సంవత్సరం భారీ ఎత్తున అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ పార్టీని మరలా రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీ కోసమే తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. రేపు జరిగే ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఎన్టీ రామారావు గారి వర్ధంతి 27 సంవత్సరాల నుండి 28వ సంవత్సరం కూడా భారీగా ఏర్పాటు చేస్తున్నాం. ఎన్టీఆర్ గారంటే మాకు విపరీతమైన ప్రేమ. ఆయన మళ్ళీ కూడా పుట్టాలనే ఆలోచనతోనే మేము యువనాయకుడుగా మళ్ళీ మేము చూడాలని ఎన్టీఆర్ గారి జన్మదిన వేడుకలు, అటనే వర్ధంతి కార్యక్రమాలు, ఆయనంటే మా వాళ్ళందరికీ కూడా ఈ ప్రాంతంలో భవానీపురం ప్రజలందరూ కూడా ఆయనంటే మంచి స్వాగతిస్తారు.
అందుకని ఆయన కార్యక్రమం భారీగా ఏర్పాటు చేశాము. అదేవిధంగా కేసినేని చిన్ని గారి ఆధ్వర్యంలో ఈసారి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎంగా చేసుకోవాలని, పార్టీని రెపరెపలాడియాలని మా వాళ్ళందరూ కృషినిశ్చయంతో పోరాటంలో ప్రజలందరూ ఒకటి పిలిచే 100 మంది ఇలా పార్టీ కార్యక్రమాలకు పాల్గొని భారీగా ఈ కార్యక్రమాలు చేయడానికి ప్రతి ఈ 5 సంవత్సరాలు కూడా మేము నిత్యం ఇది ఇక్కడే పోరాటం. ఇది పార్టీ ఉన్నా లేకపోయినా నిత్యం ఇక్కడ మా వాళ్ళందరూ కూడా నిత్యం ఇదే పోరాటం. పార్టీ గురించి నిరంతరం మా సొంత ఖర్చులు పెట్టుకొని పార్టీకి మేము ఆశించింది కూడా ఏమీ లేదు. ఇక్కడ మేము పార్టీ మనుషులం కాబట్టి పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఏమి చెప్పినా, ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు ఏమి చెప్పినా అదే ప్రకారం ఈ లోకల్ నాయకులు ఎవరు వస్తా ఉన్నా వీళ్ళంతా కూడా వచ్చినా పోయినా కొన్నాళ్ళు నాని గారు ఏదో దరిద్రుడు కొన్నాళ్ళు ఏదో చేశాడు. ఇవాళ చిన్ని గారు వచ్చారు, మా లోకల్ నాయకులు పొద్దాయంకన నాగుల మీరా గారు. కోడికత్తి కేసులో సీఎం జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని కేసులోని నిందితుడు జనుపల్లి శ్రీనివాస్ అలియాస్ కోడికత్తి శ్రీను రేపటి నుండి జైల్లో ఆమరణ దీక్ష చేయనున్నట్లు అతని తల్లి సావిత్రమ్మ ప్రకటించారు. తన కుమారునికి మద్దతుగా తమ కుటుంబం కూడా ఆమరణ నిరాహార దీక్ష చేయనున్నట్లు వెల్లడించారు. రేపు దుర్గమ్మ దర్శనం అనంతరం ఆమరణ దీక్షకు దిగనున్నట్లు తెలియజేశారు. కోడికత్తి కేసులో తన కుమారుడు సుమారు 5 ఏళ్లుగా జైల్లో మగ్గిపోతున్నాడని నిందితుడు శ్రీనివాసరావు తల్లి సావిత్రి ఆవేదన వ్యక్తం చేశారు. అతడికి ఏమవుతుందోనని భయంగా ఉందని కన్నీరు పెట్టుకున్నారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ విశాఖ జైలులో గురువారం నుంచి నిరాహార దీక్ష చేయనున్నట్లు శ్రీనివాసరావు తమకు చెప్పినట్లు తెలిపారు. తమకు న్యాయం చేయాలని సావిత్రి కోరారు. నిందితుడు దళితుడు కాబట్టే ఇప్పటి వరకు న్యాయం జరగలేదని అతడి సోదరుడు సుబ్బరాజు ఆవేదన వ్యక్తం చేశారు. సాక్ష్యం చెప్పేందుకు సీఎం జగన్ కోర్టుకు రావడం లేదన్నారు. సీఎం మా జిల్లాకు వస్తే ఒక రోజు ముందే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారని అన్నారు. శ్రీను ఫోన్ చేసి జైల్లో నిరాహార దీక్ష చేపడుతున్నట్లు చెప్పాడని, తమ కుటుంబం కూడా విజయవాడలో దీక్ష చేపడుతుందన్నారు. గురువారం దుర్గమ్మ దర్శనం చేసుకుని దీక్షకు కూర్చుంటామని వారు తెలిపారు. 5 సంవత్సరాలు జైల్లో పెట్టారండి. 5 సంవత్సరాలు కూడా ఆయన డాటా లేదండి, ఇడిపించరండి. కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పారండి. అందులోనే పెట్టుకుని ఉన్నారండి. నా కొడుకు అందులోనే మగ్గిపోతున్నాడండి. గట్టిగా మాట్లాడు. మరి మీరు కూడా సైలెంట్గా ఉండండి. పిన్ డ్రాప్ సైలెంట్. నా కొడుకు 5 సంవత్సరాలు అయిందండి, జైల్లోనే ఉన్నారండి. జైల్లో పెట్టించారండి. ముఖ్యమంత్రి గారు 5 సంవత్సరాలు మట్టించి కోర్టుకు రమ్మంటే రావట్లేదు, సాక్ష్యం చెప్పమంటే చెప్పట్లేదండి. నా కొడుకు అందులోనే 5 సంవత్సరాలకి ఉన్నారండి. 5 సంవత్సరాలు మట్టించి అందులోనే మగ్గిపోతున్నారండి. రమ్మంటే రారండి, సాక్ష్యం చెప్పరండి. మాకు ఏదో నా కొడుకు విడుదల చేసి మా కుటుంబం ఆదుకుంటారని ముఖ్యమంత్రిని అడుగుతున్నాను. నా సోదరుడు జనపల్లి శ్రీనివాసరావు అలియాస్ కోడికత్తి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లో లబ్ధి పొంది, నా సోదరుడైన నా తమ్ముడు కోడికత్తి కేసు అని పెట్టి లబ్ధి పొంది ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన 5 సంవత్సరాల నుంచి నా సోదరుడైన శ్రీనివాసరావుని జైలు నుంచి విడుదల కావట్లేదు. ఈయన కోర్టుకి వెళ్ళరు, సాక్ష్యం చెప్పరు. ఒకవేళ మా లాయర్ గారు ఎంత కృషి చేసినా కోర్టులు కూడా మరాయించి జడ్జిలు కూడా న్యాయం జరపాల్సిన జడ్జిలు కూడా చేయట్లేదు. కేవలం ఏంటంటే ఒక దళితుడు అనే వివక్ష కూడా మన రాష్ట్రంలో న్యాయస్థానాలు కూడా చూపించున్నాయి. అలాగని కేవలం మాకు న్యాయం జరగాలి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కోర్టుకు వచ్చి సాక్ష్యమైనా చెప్పాలి, లేకపోతే ఎన్ఓసి అయినా ఇచ్చి నా సోదరుడైన శ్రీనివాసరావుని ఇడిపించాలి, మా కుటుంబాన్ని ఆదుకోవాలి. లేని ఎడల మేము రేపటి నుంచి మేము కార్యాచరణ ఏమి పెట్టుకున్నానంటే, రేపు ఉదయాన్నే దుర్గామాత టెంపుల్కి వెళ్ళి ఆవిడ్ని దర్శనం చేసుకుని వచ్చి విజయవాడలోనే మేము అమర నిరాహార దీక్ష చేస్తాం. మేము పచ్చి మంచినీళ్ళు పుట్టం, మా ప్రాణాలను అర్పించి మాకు న్యాయం జరిగే వరకు కూడా విజయవాడలో నిరాహార దీక్ష చేస్తామని నేను చెప్తున్నాను. అలాగే అన్ని విధాలకు కూడా మా లాయర్ అయిన సలీం గారు మమ్మల్ని ఆదుకున్నందుకు మేము ఎన్ని జన్మలు ఎత్తినా ఈ జన్మకు ఆయన రుణం మేము తీర్చుకోలేము.
అంగన్వాడీల జీతాలపై రాష్ట్ర ప్రభుత్వం సరైన స్పష్టతనివ్వాలని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. తెలంగాణ కంటే 1000 రూపాయలు ఎక్కువ జీతం ఇస్తానని అంగన్వాడీలకు హామీ ఇచ్చిన జగన్ ఈరోజు తెలంగాణలోని వారి కంటే తక్కువగా కేవలం 11,500 రూపాయలు ఇవ్వటం దారుణమన్నారు. అంగన్వాడీల సమస్యలపై పీడీఎఫ్ ఎమ్మెల్సీలుగా తమ పోరాటం సాగుతుందని, అంగన్వాడీలకు మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. అంగన్వాడీల జీతాలపై రాష్ట్ర ప్రభుత్వం సరైన స్పష్టతనివ్వాలని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న మొండి వైఖరికి నిరసనగా నేటి నుండి అంగన్వాడీలు నిరవధిక నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్ష శిబిరాన్ని కేఎస్ లక్ష్మణరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ డిసెంబర్ 12వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అంగన్వాడీలు ఉద్యమించారని అన్నారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని అవలంబిస్తోందన్నారు. తెలంగాణ కంటే 1000 రూపాయలు ఎక్కువ జీతం ఇస్తామని అంగన్వాడీలకు హామీ ఇచ్చిన జగన్ ఈరోజు తెలంగాణలోని వారి కంటే తక్కువగా కేవలం 11,500 ఇవ్వడం దారుణమని అన్నారు. హెల్పర్కి కేవలం 7,000 ఇస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ అధికారులు చర్చలకు పిలుస్తూ అంగన్వాడీల జీతాలను పెంచుతామని అంటున్నారే తప్ప ఎంత పెంచుతామనే స్పష్టత ఇవ్వడం లేదని తెలిపారు. 1,05,000 అంగన్వాడీల కుటుంబాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయని వివరించారు. త్వరలో ఎన్నికలు రానుండగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి అంగన్వాడీల జీతాలను ఎంత పెంచుతారు, ఎప్పటి నుంచి పెంచుతారు అనే విషయాలపై స్పష్టతనివ్వాలని లక్ష్మణరావు డిమాండ్ చేశారు. అనంతరం అమరావతి జేఏసీ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అంగన్వాడీలు గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, కనీస వేతనం మాత్రమే ఇమ్మంటున్నారని చెప్పారు. 11 డిమాండ్లలో 10 డిమాండ్లు పరిష్కారం చేశామని ప్రభుత్వం ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం కేవలం 4 డిమాండ్లు మాత్రమే అమలు చేసిందని, అందులో 2 కూడా సర్వీస్కు సంబంధించినవని చెప్పుకొచ్చారు. ఎందుకు ఉద్యమం చేస్తున్నారు? మరి మీరందరూ ఏమైనా మనలో మాణిక్యాలను కోరుతున్నారా? ఏమన్నా కోరుతున్నారా? ఏమన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్న ఖజానాంతా మీకేమైనా కోరుతున్నారా? లేదు. ఏం కోరుతున్నారు? కేవలం మన కష్టానికి తగిన ఫలితమేమని అడుగుతున్నాం. కనీసం వేతనమేమని చెప్పి కోరుతున్నాం. మరి అటువంటి న్యాయమైనటువంటి మన డిమాండ్లలో దాదాపు 11 డిమాండ్లతో ముందుకొస్తే ఈరోజు ప్రభుత్వం చెప్తుంది ఏమని? 11 డిమాండ్లలో 10 డిమాండ్లు పరిష్కరించాం. ఇంకా ఎందుకు సమ్మె చేస్తున్నారో చెప్పాలని ఒక ప్రజలకి తప్పుడు సంకేతాలు పంపిస్తున్నారు మీ ద్వారా. అర్థమైనా మీకు? దాదాపు 11 డిమాండ్లు పెడితే 10 డిమాండ్లు పరిష్కారమని వాళ్ళు చేయకూడదు కదా అంటే కొంతమంది తెలియని వాళ్ళు నిజమేమో అనుకుంటున్నారు. అంగన్వాడీలు ఈ రోజు నుంచి ప్రారంభించిన నిరవధిక దీక్షకి పీడీఎఫ్ ఎమ్మెల్సీలుగా మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తాము. అంగన్వాడీలు కోరుతుంది ఈరోజు 11,500 ఇస్తున్నారు, 7,000 హెల్పర్కి ఇస్తున్నారు. ఆ వేతనం ఎంత పెంచుతారు? వేతనం పెంచితేనే ఈ సమ్మె ఆగుద్ది. వేతనం పెంచడం ఎంత అనేది ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. వేతనం పెంచకుండా మేము 10,000 ఇస్తున్నాం, 10 డిమాండ్లు పరిష్కరించుదామని చెప్తుంది. ఇది మాకు అంగీకారం కాదు. వేతనం పెంచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఈ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తాం. ప్రధాని మోదీ రాముడిని సైతం రాజకీయాలకు వాడుకుంటున్నారని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ ఆరోపించారు. దేశంలో మణిపూర్ తరహా ఘటనలు జరిగినా మాట్లాడకపోవటం రామరాజ్యం అనిపించుకోదని వ్యాఖ్యానించారు. ఇటు రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలు రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకోకుండా మోదీకి జీ హుజూర్ అంటున్నారని ఆయన విమర్శించారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్లో ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీసీసీ అధ్యక్షులుగా వైఎస్ షర్మిల నియామకం కావడం పట్ల కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. ప్రధాని మోడీ ఉమ్మడి అనంతపురం జిల్లా పర్యటనను రాజకీయంగా వాడుకున్నారని విమర్శించారు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని మరోసారి రుజువైందన్నారు. రామరాజ్యం పాలన దిశగా తమ పాలన సాగుతోందని మోడీ చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. రాముణ్ణి మోడీ రాజకీయాలకు వాడుకుంటున్నారని, రామరాజ్యంలో ప్రతి వ్యక్తికి న్యాయం జరిగిందని, మోడీ పాలనలో ఆ పరిస్థితి లేదన్నారు. మణిపూర్లో రాహుల్ గాంధీ జోడో న్యాయయాత్ర చేపట్టారని, అందుకు కారణం మణిపూర్లో చెలరేగిన ధామరకాండ అన్నారు. అలాంటి మణిపూర్లో పర్యటించకపోవడం మోడీ రామరాజ్యమా అని ప్రశ్నించారు. గోద్రా అల్లర్లు పట్టించుకోలేదని, మోడీది రామరాజ్యం కాదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రయోజనాలను
జగన్ మోడీ కాళ్ల వద్ద తాకట్టు పెట్టారని విమర్శించారు. రాష్ట్రానికి అపార సంజీవిని లాంటి ప్రత్యేక హోదా ఇచ్చే ఆలోచన చేయలేదన్నారు. మోడీ మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామని జగన్ ఎందుకు పట్టించుకోవడం లేదని అన్నారు. ఇదే గుజరాత్లో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి కనుసన్నలలో పోయినట్టుగా భావిస్తూ ఉన్నారు. అటువంటి వ్యక్తుల్ని విడుదల చేసి వాళ్ళకి పెద్ద ఎత్తున ఊరేగింపులతోనో స్వాగతాలతో చేయటం ఇది రామరాజ్యమా అని చెప్పి మీ ద్వారా రాష్ట్ర ప్రజల్ని అడుగుతా ఉన్నాం, నరేంద్ర మోడీని అడుగుతా ఉన్నాను. ఇకపోతే ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా నరేంద్ర మోడీ గారి దగ్గర కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టడం జరిగింది. నరేంద్ర మోడీ గారి ఆలోచన విధానం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి 3 పార్టీలు దేశంలో ఏ రాష్ట్రంలో లేనంత రిమోట్ కంట్రోల్తో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి శాసన మండలి సభ్యుడు, శాసన సభ మెంబరు, పార్లమెంట్ సభ్యులు గుత్తగంపగా నరేంద్ర మోడీ గారి కాళ్ళ దగ్గర ఉంటారు తప్ప రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడు. ఇవాళ ప్రత్యేక హోదా ఉంది, ఈ రాష్ట్రానికి అపర సంజీవని లాంటిది. ఈ రాష్ట్రానికి యువతకు ఉద్యోగ అవకాశాలు, పరిశ్రమలు వచ్చేటటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రం ఒక పెద్ద సర్వతోభివృద్ధి చెందేటటువంటి దాన్ని ఎక్కడ కూడా ప్రత్యేక హోదా ఇచ్చేటటువంటి ఆలోచన చేయలేదు. లేదా మేము 5 సంవత్సరాలు ప్రకటిస్తే 10 సంవత్సరాలు ఇస్తామని చెప్పి ఏడుకొండల వెంకన్న సాక్షిగా చెప్తే ఆ రోజు తెలుగుదేశం పార్టీ, జనసేన మరీ ముఖ్యంగా 2 అడుగులు ముందుకేసి నేను వెనకబడతానేమోనని జగన్ గారు తనకున్న 5గురికో 6గురో పార్లమెంటు సభ్యుల్ని 2018వ సంవత్సరంలో రాజీనామా చేసి ప్రత్యేక హోదా నరేంద్ర మోడీ ఇవ్వట్లేదు, నాకు 25 మంది పార్లమెంటు సభ్యులను ఇవ్వండి, నరేంద్ర మోడీ గారి మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్నమాట నిజం కాదా? గుంటూరు కారం సినిమాలో ప్రతినాయక పాత్రలో నటించిన జగపతి బాబు, సునీల్కు లెనిన్, కార్ల్ మార్క్స్ పేర్లు పెట్టడం పట్ల సిపిఐ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడలోని లెనిన్, కార్ల్ మార్క్స్ విగ్రహాల వద్ద బుధవారం గుంటూరు కారం పోస్టర్లను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా యువజన సంఘం నాయకులు మాట్లాడుతూ ప్రపంచాన్ని ప్రభావితం చేసిన లెనిన్, కార్ల్ మార్క్స్ పేర్లను ప్రతినాయకుల పాత్రలకు పెట్టడం సరైంది కాదన్నారు. ప్రముఖ దర్శకుడు, మాటల మాంత్రికుడు చెప్పుకునే దర్శకుడు గుంటూరు కారం సినిమా నిర్మించడంలో మాకు అభ్యంతరం లేదు. నిర్మించుకొని సినిమా నిర్మించి చేసుకో, అందులో పెట్టిన పేర్లు మాకు అభ్యంతరంగా ఉన్నాయి. ఒక విలనికి ప్రపంచ నాయకుడు అయినటువంటి లెనిన్, కార్ల్ మార్క్స్ పేర్లను వాడటం చాలా తప్పు, చాలా ఘోరమైన తప్పది. దాన్ని వెంటనే మార్చాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి మేము కోరుతా ఉన్నాము. ఎందుకంటే అనేక సినిమాలు వస్తూ ఉన్నాయి, ఎవరూ ఇలాగ చేయలేదు. ప్రపంచ నాయకులు వాళ్ళు. లెనిన్ అంటే మామూలు నాయకుడు కాదు, అతను ప్రపంచ నాయకుడు. కార్ల్ మార్క్స్ పెట్టుబడి గ్రంథం రాసి ప్రపంచ ప్రజలను చైతన్యపరిచినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తుల పేర్లను కేవలం తన లబ్ధి కోసం, తన ఆదాయం కోసం వాళ్ళ పేర్లను ఈ విధంగా విలన్లకు పెట్టి వాళ్ళ కించపరచడం అనేది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 19న 206 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ, ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని సీఎం జగన్ పిలుపు. నేడు చంద్రబాబు ఫైబర్ నెట్ కేసుపై విచారణ లేదన్న జస్టిస్ అనిరుద్ బోస్. మరో కేసు విచారణలో బిజీగా ఉన్న జస్టిస్ బేలా త్రివేది. విచారణ తేదీని త్వరలో వెల్లడిస్తామన్న సుప్రీంకోర్టు. సంక్రాంతి సెలవులు ముగియడంతో తిరుగు ప్రయాణమవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు. కిక్కిరిసిన బస్టాండ్, రైల్వే స్టేషన్ ప్రాంగణాలు. కోడికత్తి కేసు, జైల్లో నిందితుడు శ్రీను ఆమరణ దీక్ష. శ్రీనుకు మద్దతుగా రేపటి నుండి ఆమరణ దీక్ష చేయనున్నట్లు అతని తల్లి సావిత్రమ్మ వెల్లడి. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.